హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను పొట్టేలు మాంసం తీసుకున్నానండి. మీరు పొట్టేలైనా మేకపోతైనా రెండిటికి కూడా రెసిపీ ఒకే విధంగా ఉంటుంది. 2 కేజెస్ పైన ఒక 200 గ్రామ్స్ ఎక్స్ట్రాగా ఉందండి అంతా ఈ మాంసము. దీనికి నేను ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 వాడాను. అండ్ వీటితో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 5-6 స్పూన్స్, గరం మసాలా పౌడర్ ఒక 4 స్పూన్స్ అండ్ కరివేపాకు యూజ్ చేశాను. కొబ్బరి పౌడర్ కూడా యూజ్ చేశానండి. కొబ్బరి పౌడర్ని మనము మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగానే చేసుకోవచ్చు, డైరెక్ట్ పొడైనా వేసుకోవచ్చు. పసుపు, కారం ఇవే ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. ఇష్టమైన వాళ్ళు ఒక 4 యాలకులు దంచి వేసుకోవచ్చు. యాలకులు వేస్తేనే రుచిగా ఉంటుందండి, కాబట్టి యాలకులు నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ గరం మసాలా పౌడర్ అయితే మీరు రెసిపీని మన ఛానల్లో చూడొచ్చు, లేకపోతే మీకు మీ ఓన్ గరం మసాలా పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నేను గరం మసాలా పౌడర్ వేసేటప్పుడు అందులో యాలకులు వేయను, అందుకని విడిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలనేది. ఒక గిన్నె పెట్టుకొని అందులో మంచిగా ఆయిల్ వేడెక్కనిచ్చి ఆవాలు అవి కొంచెం చిటపటలాడిచ్చి జీలకర్ర వేసుకోవాలండి. ఇవి 2 వేగిన తర్వాత దానికి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం జస్ట్ ఉడికిన తర్వాత లైట్గా దానికి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మాంసము లేతగా దొరకకపోతే ఒక 2-3 విజిల్స్ వరకు వచ్చేట్టు పసుపు, కారం వేసి మటన్ని ఉడకబెట్టుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకొని ఆ వాసన పోయే వరకు వేగిన స్టేజ్లో ఉన్నదానికి మీరు ఆ కుక్ చేసినటువంటి మటన్ని యాడ్ చేసుకోవాలి. అదర్వైజ్ లేతగా ఉంటే ఇలా డైరెక్ట్గా పచ్చివాసన పోయేదాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకొని దాంట్లో డైరెక్ట్గా మటన్ వేసేసుకో. సాల్ట్గా వేయొద్దండి. మటన్ సాల్ట్ స్టార్టింగే వేస్తే అంతగా ఉడకదు. సో మిడిల్ స్టేజ్లో వేయాలి మటన్ కర్రీకి ఎప్పుడైనా కానీ సాల్ట్ అనేది. లాస్ట్లో కూడా కాదు, లాస్ట్లో వేసినా కూడా లాస్ట్లో కొంచెం పట్టేసేసుకున్న ఎక్కువ పట్టినట్టు ఉంటుంది, కొంచెంసేపు ఆగిన తర్వాత చప్పగా అనిపిస్తుంది. విడిగా వేస్తే అది తీసుకోదు సరిగ్గా. కాబట్టి మిడిల్ స్టేజ్లో లైట్గా ఉడికింది ముక్క అనుకున్నప్పుడు వేయాలి మనం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయింది, మటన్ వేస్తున్నాము. ఇవి మేమే కట్ చేసాము తీసుకొచ్చి, అందువల్ల కొంచెము ఆ బోన్స్ కట్ చేయలేకపోయినా పెద్ద పెద్ద ముక్కలు పడుతున్నాయి, చూసారా. మటన్ వేసిన తర్వాత దీనికి సరిపడా పసుపు, కారము వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని బాగా పైకి కిందకి కలియబెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని కుక్ అవనివ్వాలి. మనము కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో తీసుకొని కలియబెడతా ఉంటే అప్పుడు మీకు అడుగును మాడకుండా ఉంటుందండి. చికెన్ అయితే అది చిదిరిపోతుంది గ్యారంటీ, మధ్యలో కలపకూడదు ఎక్కువ. అండ్ వాటర్ కూడా అందులోనే ఊరుతాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మటన్ కర్రీకి అయితే మధ్య మధ్యలో కలియబెట్టుకోవాలి. అండ్ ఈ స్టేజ్లోనే నేను కొంచెము యాలకులు మంచిగా దంచుకొని దాంట్లో కలిపేసేసాను. ఇప్పుడు బాగా పైకి కింద కలుపుకొని మూత పెట్టిన తర్వాత సగం పైన ఇప్పుడు కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ. మనం చూస్తే ఈ స్టేజ్లో మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సరిపడా టేస్ట్ చూసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ దాకా కుక్ చేయాలి సాల్ట్ వేసిన తర్వాత. అప్పుడు మీకు కర్రీ కరెక్ట్గా ఉడుకుతుంది, ఆయిల్ అలా ఊజ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో మనము మసాలా పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా పౌడరు. అండ్ కొబ్బరి పొడిలాగా అయినా చల్లుకోవచ్చు. మాకు కర్రీ గుజ్జు గుజ్జుగా కావాలి, లిక్విడ్గా వద్దు అనుకున్నప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకోండి. లేదు నాకు కొంచెము జ్యూసీగా కావాలి, దోశలోకి అలా తినడానికి కానీ గారెల్లోకి పూరీలోకి ఇలా కావాలనుకున్నప్పుడు మంచిగా మిక్సీ కొట్టుకొని మెత్తగా ఆ పేస్ట్ వేసుకుంటే అప్పుడు మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో మీ ఇష్టాన్ని బట్టి అనమాట, అది గ్రేవీ లాగా కావాలా లేకపోతే చిక్కగా కావాలా దాన్ని బట్టి కొబ్బరి వేసుకోవాలి మనము. వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ లోపే గ్యాస్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.